గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఏకలవ్య కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మిత్రులారా, మీరు ఏపీడిఎస్సి, ఏపీ లెక్చరర్స్, ఏపీ కానిస్టేబుల్, ఏపీ కోర్టు జాబ్స్ ఇలా ఏవైనా జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారంటే తప్పనిసరిగా జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఉపయోగమైనవి. వీటిని కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్ని వేరువేరుగా కాకుండా ఒకేసారి కరెంట్ అఫైర్స్, దానికి అనుబంధంగా ఉన్నటువంటి కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ కూడా ఒకేసారి ప్రిపేర్ అయ్యేటటువంటి ఈ సవ్యసాచి సిరీస్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు అంటే 2025 మే 17వ తేదీ యొక్క ప్రధానమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఏంటున్నాయి, దానికి అనుబంధంగా జనరల్ స్టడీస్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. దీనిలో మొట్టమొదట మనం చెప్పుకోవాల్సినటువంటి విశేషాలు ఏంటంటే, ఇది చెప్పే ముందుగా మీకు ఒక విజ్ఞప్తి మిత్రులారా, మీరు ఎవరైనా ఈ ఎగ్జామ్స్ అన్నీ ప్రిపేర్ అవుతున్నారంటే మీకు సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్ అండ్ మెటీరియల్, పీడిఎఫ్ మెటీరియల్ అన్నీ కూడా మన గాంధీవం అనే యాప్లో మనం పెట్టడం జరిగింది. దాన్ని మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి గాంధీవం, GANDEEVAM గాంధీవం అని టైప్ చేస్తే మన గాంధీవం యాప్ డౌన్లోడ్ అవుతుంది. దానిలో మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఏపీ డిఎస్సి కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, లేకపోతే కోర్టు జాబ్స్ కావచ్చు, దేనికి సంబంధించినటువంటి వీడియో కోర్సెస్, టెస్ట్ సిరీస్లు, అంతేకాకుండా 6 months కరెంట్ అఫైర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా 2024 నవంబర్ 1వ తేదీ నుంచి మే వరకు ఉన్నటువంటి మొత్తం 6 నెలల కరెంట్ అఫైర్స్ బుక్ కూడా మనం యాప్లో రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కంటిన్యూషన్ అంటే యాప్లో రిలీజ్ చేసినటువంటి బుక్కి తర్వాత మిగిలినటువంటి పీడిఎఫ్ రూపంలో కూడా మీకు అందించడం జరుగుతుంది. అందులో గాంధీవం యాప్ని తప్పనిసరిగా మీరు డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్, ఈరోజు ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి, మనం చర్చించాల్సినటువంటి అంశాలు ఏంటంటే, ప్రధానంగా ఈరోజు యాక్ అనే ఒక జంతువు ఉంటుంది. యాక్ లేదా దాన్ని ఏమంటారంటే తెలుగులో జడల బర్రె అంటారు. జడల బర్రె అంటే హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ జడల బర్రె యొక్క జీనోమ్, ఏదైతే జీనోమ్ ఉంటుందో ఆ జీనోమ్ మొత్తాన్ని ఆవిష్కరించడం జరిగింది భారతదేశంలో. ఇది ఒక సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయం అనమాట. అందువల్ల దీనికి సంబంధించినటువంటి అంటే ఈ యాక్ లేదా జడలబర్రికి సంబంధించినటువంటి ఈ జీనోమ్ను పూర్తిగా రూపొందించినటువంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించినటువంటి విశేషాల మీద తప్పనిసరిగా క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే ఇది తప్పనిసరిగా మన భారతదేశానికి సంబంధించినటువంటి అచీవ్మెంట్ కాబట్టి దీని మీద తప్పనిసరిగా క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మే 16th నాడు, మే 16th అంటే నిన్న మే 16th నాడు నేషనల్ డెంగ్యూ డే చేసాం. నేషనల్ డెంగ్యూ దినోత్సవం. ఈ నేషనల్ డెంగ్యూ డే లేదా నేషనల్ డెంగ్యూ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విశేషాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అంతేకాకుండా మరొక అంశం ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రత్యేకంగా నివేశిక్ శిబిర్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. నివేశిక్ శిబిర్. ఈ నివేశిక్ శిబిర్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఏంటి, ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఎవరి ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగింది, ఏ లక్ష్యంతో ఈ నివేశిక్ శిబిర్ అనేటటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అనే విశేషాల గురించి మనకు డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా మరొక ప్రధాన విశేషం ఏంటంటే 2025 వరల్డ్ మోస్ట్ వాల్యుబుల్ గ్లోబల్ బ్రాండ్స్ అనేటటువంటి లిస్ట్ని ఈరోజు విడుదల చేయడం జరిగింది. 2025 వరల్డ్ మోస్ట్ వాల్యుబుల్ గ్లోబల్ బ్రాండ్స్ అంటే 2025లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైనటువంటి, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి బ్రాండ్ల యొక్క నివేదికని ఈరోజు విడుదల చేయడం జరిగింది. దానిలో 100 లోపు ర్యాంకుల్లో మన భారతదేశానికి చెందినటువంటి 4 సంస్థలు నిలవడం జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా నిలిచినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి గ్లోబల్ బ్రాండ్స్లో 4 బ్రాండ్స్ మనవే అనమాట. ఆ 4 బ్రాండ్స్ ఏంటి, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి అన్నది మనం తప్పనిసరిగా డిస్కస్ చేయాలి. అంతేకాకుండా ఈరోజు ఐక్యరాజ్యసమితి వాళ్ళు, UN ఐక్యరాజ్యసమితి వాళ్ళు ఈరోజు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే, మన భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటు ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటు మీద ఈరోజు ప్రత్యేకమైనటువంటి నివేదికని ఈరోజు విడుదల చేయడం జరిగింది. దాని గురించి కూడా ప్రత్యేకంగా మనం డిస్కస్ చేద్దాం. ఈ విధంగా అంతేకాకుండా ఇంకా కొన్ని విశేషాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ విశేషాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్
ఇప్పుడు దీనిలో ఫస్ట్ ఏ విధంగా ఇచ్చారంటే క్వశ్చన్, అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, యాక్ అంటాం, యాక్ లేదా జడల బర్రె అంటాం. ఆ జడల బర్రె యొక్క జీనోమ్ని పూర్తిగా సక్సెస్ఫుల్గా మన భారతదేశం అనేది రూపొందించడం జరిగింది. అందువలన క్వశ్చన్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉందంటే, భారతదేశం ఇటీవల జీనోమ్ను, ఏ జంతువు యొక్క జీనోమ్ను సక్సెస్ఫుల్గా డీకోడ్ చేసింది, విజయవంతంగా డీకోడ్ చేసింది అనే క్వశ్చన్ రావచ్చు. అది చూడండి, క్వశ్చన్లు ఇచ్చాము, గేదె, జడల బర్రె, పంది, మేక, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తాడు. కానీ దానికి ఆన్సర్ ఏంటి అంటే జడల బర్రె లేదా యాక్. దాన్ని YAK యాక్ అని పిలుస్తారు. మీకు తెలుసు కదండి, కొండ ప్రాంతాల్లో అంటే హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి దాని యొక్క జీనోమ్ని ఈరోజు మనం రూపొందించడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి ప్రధానమైన విశేషాల గురించి కొన్ని విషయాలు మీకు మాట్లాడతాను. అదేంటంటే, ఇందుకు ఏ సంస్థ విడుదల చేసింది అంటే జడల బర్రె. ఇప్పుడు సాధారణంగా అనేకమైనటువంటి బొవైన్ యానిమల్స్ అంటారు. బొవైన్ యానిమల్స్ అంటే పాలిచ్చేటటువంటి జంతువులు అనమాట. ఆ పాలిచ్చే జంతువుల్లో హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక బొవైన్ యానిమలే ఈ జడల బర్రె లేదా యాక్ అనమాట. ఆ యాక్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. ఆ యాక్లో ఉన్నటువంటి ప్రధాన విశేషాలు ఏంటంటే, సాధారణంగా హిమాలయ పర్వత ప్రాంతాల్లో కొన్ని నొమాడిక్ స్పీసీస్ ఉంటాయి, నొమాడిక్ పాపులేషన్ ఉంటుంది. నొమాడిక్ పాపులేషన్ అంటే అర్థం ఏంటి అంటే, కొండ ప్రాంతాల్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తిరుగుతూ అక్కడ అంటే ఒక దగ్గర కాకుండా దిమ్మరి జాతి అనమాట. దిమ్మరి జాతి అంటే ఒక ప్రాంతంలో ఉండిపోకుండా వేరు వేరు ప్రాంతాలకి మైగ్రేట్ అయిపోతూ ఉంటారు ఎప్పటికప్పుడే. ఆ విధంగా తిరుగుతున్నటువంటి జాతుల్ని నొమాడిక్ జాతులు అంటారు. అటువంటి నొమాడిక్ జాతుల వారు ఏం చేస్తారంటే, వాళ్ళకి కావాల్సినటువంటి బట్టలు కానీ లేదా వాళ్ళకి కావాల్సినటువంటి పాలు కానీ అటువంటి వాటి కోసం ఈ యాక్ లేదా జడల బర్రె మీదే ఆధారపడుతూ ఉంటారనమాట. అటువంటి వాటి మీద ఇప్పుడు పరిశోధన చేసి ఆ జడల బర్రె యొక్క జీనోమ్ని ఇప్పుడు సక్సెస్ఫుల్గా తయారు చేయడం జరిగింది. ఇది భారతదేశానికి చెందినటువంటి ఏ సంస్థ ఈ యాక్ లేదా జడల బర్రె యొక్క జీనోమ్ని రూపొందించింది అంటే ఐసిఏఆర్ అంటే అర్థం ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఉందండి. ఆ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ యొక్క ఎన్ఆర్సి ఒకటి ఉంది. ఎన్ఆర్సి అంటే ఏంటంటే నేషనల్ రీసెర్చ్ సెంటర్. ఈ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ యొక్క నేషనల్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఈ జడల బర్రె యొక్క జీనోమ్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా డీకోడ్ చేయడం జరిగిందనమాట. అసలు ఇంతకీ ఏంటి జీనోమ్ అంటే ఏంటి, ఆ జీనోమ్ని ఏ విధంగా రివీల్ చేయడం జరిగింది, డీకోడ్ చేయడం జరిగింది అనే విషయాన్ని ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. సాధారణంగా ప్రతి జీవి కూడా, మనిషితో పాటు అన్ని జీవులు కూడా శరీరం అనేది కణాలతో నిర్మితమై ఉంటుంది. ప్రతి జీవి యొక్క శరీరం కూడా కణాలతో నిర్మితమై ఉంటుంది. ఒక కణం తీసుకున్నామంటే ఒక జంతువు కావచ్చు, మొక్క కావచ్చు, లేదా మనిషి కావచ్చు, ఎవరిదైనా సరే కణాలతో నిర్మించుకొని ఉంటుంది. ఒక జీవి యొక్క లేదా ఒక జంతువు యొక్క కణాన్ని చూసుకుంటే ఆ కణం చుట్టూ కూడా ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఉంటుంది. ప్లాస్మా మెంబ్రేన్ తెలుగులో ఏమంటామంటే ప్లాస్మా త్వచము అంటారు. ఆ ప్లాస్మా త్వచానికి లోపల భాగంలో ఒక ద్రవ పదార్థం ఉంటుంది. ఈ ద్రవ పదార్థం ఏమంటారంటే సైటోప్లాజం అనిపిస్తారు. సైటోప్లాజం లేదా దాన్ని జీవ పదార్థము అంటారు. ఆ జీవ పదార్థంలో అనేకమైనటువంటి కణాంగాలు ఉంటాయి. ఆ కణాంగాలు ఏమంటారంటే సెల్ ఆర్గనిల్లే అంటారు. ఆ సెల్ ఆర్గనిల్లే ఒక్కొక్కటి ఒక పని చేస్తుంటుంది. అలాగే మధ్య భాగంలో అంటే సాధారణంగా కణానికి మధ్య భాగంలో ఒక ప్రత్యేకమైనటువంటి భాగం ఉంటుంది. దాన్ని న్యూక్లియస్ లేదా కేంద్రకము అని పిలుస్తారనమాట. న్యూక్లియస్ లేదా కేంద్రకము అంటారు. ఆ కేంద్రకం ఒక పొరతో నిర్మితమై ఉంటుంది. ఆ పొరను ఏమంటారంటే కేంద్రక త్వచము అంటారు. ఆ కేంద్రక త్వచం లోపల ఒక జీనోమ్ పదార్థం అనేది ఉంటుందన్నమాట. దాన్ని క్రోమాటిన్ పదార్థము అంటారు. అవసరమైన సమయంలో ఈ క్రోమాటిన్ పదార్థం ఏమవుతుందంటే క్రోమోజోముల కింద ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా క్రోమోజోమ్స్ అనే భాగాలు ఉంటాయి. ఈ విధంగా ప్రతి జీవికి కూడా క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. మనుషుల్లో చూసుకున్నట్లయితే మనుషులు 23 జతలు 23 పేర్స్ 23 జతల క్రోమోజోమ్లు అనేవి ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇదే విధంగా ఒక్కొక్క జీవికి ఒక రకమైనటువంటి ఒక్కొక్క నెంబర్లో ఈ క్రోమోజోమ్లు అనేవి ఉంటాయి. ఈ క్రోమోజోమ్లు అనేవి ఎలా ఉంటాయంటే ఇక క్రోమాటిన్ మెంబ్రేన్ అన్నాను కదండి, ఈ క్రోమాటిన్ పదార్థం లోపల ఉంటుంది. ఈ క్రోమాటిన్ పదార్థం లోపల ఉన్నటువంటి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశం వరకు ఉన్నటువంటి భాగాలు అనేవి ఒక పూసల మాదిరిగా ఉంటాయి. ఆ పూసల మాదిరిగా ఉండే వాటిని ఏమంటారంటే జీన్ లేదా జన్యువు అని పిలుస్తారనమాట. జీన్ లేదా జన్యువు అంటారు.
ఒక జీన్ అనేది ఒక లక్షణానికి కారకమై ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి అనేవాడు నల్లగా ఉండాలంటే నలుపు రంగుకు సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి నలుపుకు సంబంధించినటువంటి జీన్ వాళ్ళకు వస్తే వాళ్ళు నల్లగా ఉంటారు, పిల్లలు నల్లగా ఉంటారు. లేదు, తెలుపు రంగుకు సంబంధించినటువంటి జీన్ వస్తే వాళ్ళు తెల్లగా ఉంటారు. ఆ విధంగా ప్రతి లక్షణం కూడా, శారీరక లక్షణం అనేది తప్పనిసరిగా ఈ జన్యువుల మీదే ఆధారపడుతూ ఉంటుంది అనమాట. ఈ జీన్స్ అనేవి వరుస క్రమం ఉంటుంది. ఆ జీన్ వరుస క్రమాన్ని జీనోమ్ అని పిలుస్తారనమాట. ఓకేనండి. జీనోమ్ అంటే జీన్ యొక్క వరుస క్రమం. జీన్లో మరింత లోపలికి వెళ్తే జీన్ అనేది ఏ విధంగా కనిపిస్తుందంటే దాని లోపల డిఎన్ఏ అనే భాగం ఉంటుంది. డిఎన్ఏ అంటే అర్థం ఏంటంటే డీఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్. డీఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్. ఈ డీఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్ అనేది ఈ విధంగా ద్వివలయాకారంగా ఉంటుందన్నమాట. ఇలా ఉంటుంది. దీని లోపల అడెనిన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్ అటువంటి న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ న్యూక్లిక్ యాసిడ్స్ వరుస క్రమం అనేది ఒక్కొక్క జీవికి ఒక రకం ఉంటుంది. ఒక వ్యక్తికి ఏ, టి, సి, జి ఇలా వరుస ఉంటే మరో జీవికి ఈ వరుస క్రమం మారిపోతూ ఉంటుంది అనమాట. లేదా ఒక జంతువుకి ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. ప్రపంచంలో ఉన్నటువంటి ఒక జీవికి మరో జీవికి మధ్య ఒకే రకమైనటువంటి ఈ వరుస క్రమం ఉండదన్నమాట. ఆ విధంగా ఈ వరుస క్రమాన్ని మన ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం జడల బర్రె లేదా యాక్ జీవి యొక్క ఈ వరుస క్రమం ఏదైతే ఉందో, అంటే జన్యువుల యొక్క వరుస క్రమం ఎలా అయితే ఉందో ఆ వరుస క్రమాన్ని గుర్తించడాన్ని జీనోమ్ గుర్తించడం అని అంటారనమాట. ఈ జీనోమ్ని ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా విజయవంతంగా జడల బర్రె లేదా యాక్ జంతువుకు సంబంధించి కనుక్కోవడం జరిగింది. ఎవరు కనుక్కున్నారండి? మన ఇండియన్ సైంటిస్ట్ అయినటువంటి ఇండియాకి చెందినటువంటి ఐసీఆర్ సంస్థ వాళ్ళు దీన్ని కనిపెట్టడం జరిగిందనమాట. ఇది బేసికల్గా సైంటిఫిక్గా మనం తెలుసుకోవాల్సిన ప్రధాన అంశాలు. మరో ప్రధాన అంశం ఏంటి అంటే, ఇప్పుడు మనం చర్చలోకి వార్తల్లోకి జడలు బర్రె లేదా యాక్ అనేది వచ్చింది. అందులో దాని యొక్క శాస్త్రీయ నామం ఏంటి అని క్వశ్చన్ వస్తుంది. చాలాసార్లు క్వశ్చన్లు అడిగాడు ఇలాంటి క్వశ్చన్లు. అందుకని నేను చెప్తున్నాను అనమాట. మీకు ఏ ఎగ్జామ్లో చదివినా సరే తప్పనిసరిగా శాస్త్రీయ నామం కూడా కొన్నిసార్లు అడుగుతున్నాడు అనమాట. అందులో దీనికి సంబంధించినటువంటి శాస్త్రీయ నామం ఏంటంటే, దీన్ని ఏమంటారంటే బోస్ గ్రున్నియన్స్ అంటారు. బోస్ గ్రున్నియన్స్ బోస్ గ్రున్నియన్స్ అనేది జడలు బర్రె లేదా యాక్ యొక్క శాస్త్రీయ అన్నమాట. సాధారణంగా దీన్ని ఏమని పిలుస్తారంటే షిప్ ఆఫ్ హిమాలయాస్ అని పిలుస్తారు. ఈ జడలు బర్రెని సాధారణ భాషలో ఏమని పిలుస్తారంటే షిప్ ఆఫ్ హిమాలయాస్ అంటారు. అంటే హిమాలయాల్లో ఏమైనా ఒక మనుషులు వెళ్ళాలి అంటే ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్ళడానికి కూడా ఈ యాక్స్ లేదా జడల బర్రెలు ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. నిజానికి మిలిటరీ వాళ్ళు కూడా కొన్నిసార్లు దీన్నే ఉపయోగిస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ జడల బర్రె యొక్క ఉపయోగం చాలా రకాలుగా ఉంటుంది. నొమాడిక్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, అంటే దిమ్మరిగా తిరుగుతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పాలని, అంతేకాకుండా దానికి ఎక్కువగా జుట్టు ఉంటుంది, వెంట్రుకలు ఉంటాయి. ఆ వెంట్రుకల నుంచి దాని జూలును తీసుకొని దాని ఉన్నితో కూడా తయారు చేస్తుంటారు. ఉన్నితో బట్టలు, రగ్గులు కూడా తయారు చేస్తుంటారు అన్నమాట. ఆ విధంగా జడల బర్రె అనేది చాలా ఉపయోగపడుతుంటుంది. దాని యొక్క జీనోమ్ని ఇప్పుడు మనం రివీల్ చేయడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పాయింట్లు దీనికి సంబంధించి. నెక్స్ట్ మరో పాయింట్ చూద్దాం. అదేంటంటే నేషనల్ డెంగ్యూ డే. ఈ నేషనల్ డెంగ్యూ డే అనే దాన్ని డెంగ్యూ ఫీవర్, మనకందరికీ తెలుసు డెంగ్యూ ఫీవర్ అని. ఆ డెంగ్యూ ఫీవర్ అనే దాని మీద అవేర్నెస్ కల్పించడానికి, అంటే అవగాహన కల్పించడం కోసమని సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా ఈ డెంగ్యూ డే చేస్తారు. దీని మీద క్వశ్చన్ ఎలా వస్తుందో చూడండి. క్వశ్చన్ సాధారణంగా ఎలా వస్తుందనంటే నేషనల్ డెంగ్యూ దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహించబడుతుంది అని అడుగుతాడు అనమాట. ఆ జీవ పేరేంటి అని అడుగుతాడు. ఆ నేషనల్ డెంగ్యూ డే అనేది ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు నిర్వహించబడుతుంది అనేటటువంటి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అందువలన దానికి ఆన్సర్ ఏంటి అంటే మే 16th. ప్రతి సంవత్సరం కూడా మే 16వ తేదీన నేషనల్ డెంగ్యూ డే అనేది నిర్వహిస్తూ ఉంటారనమాట. ఈ విధంగా ఆప్షన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అందుకని నేను ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది మీకోసం. సరే, ఇప్పుడు మనం ఈ డెంగ్యూ డే గురించి అండ్ డెంగ్యూ వైరస్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సాధారణంగా ఈ డెంగ్యూ అనేటటువంటి వ్యాధి అనేది ఒక వైరస్ వల్ల వస్తూ ఉంటుంది అనమాట. దాన్ని డెంగ్యూ వైరస్ అనే పిలుస్తారు. దాని ప్రత్యేకమైనటువంటి పేరు కాకుండా డెంగ్యూ వైరస్ అనే పిలుస్తుంటారు అనమాట. సాధారణంగా దీన్ని ఏమంటారంటే డెంగ్యూ వైరస్ 1 అని, డెంగ్యూ వైరస్ 2 అని, DENV అంటారు. సాధారణంగా దీన్ని ఎలా పిలుస్తారంటే DENV 1, 2, 3, 4 అని 4 రకాలైనటువంటి డెంగ్యూ వైరస్ అని సాధారణంగా కనిపిస్తుంటాయి.
ఈ డెంగ్యూ వైరస్ అనేది ఒక మనిషి నుంచి మరొక మనిషికి వ్యాపించినప్పుడు ఈ డెంగ్యూ వ్యాధి అనేది కలుగుతూ ఉంటుందన్నమాట. ఈ డెంగ్యూ వ్యాధిని కలిగించడం కోసం అంటే ఈ డెంగ్యూ వైరస్ని ఒక మనిషి నుంచి మరొక మనిషికి రవాణా చెందించడం కోసం ఒక వాహకాలు పనికొస్తుంటాయి. వాహకము లేదా దాన్ని ఏమంటారంటే వెక్టార్ అంటారు. వెక్టార్ అంటే అర్థం ఏంటి అంటే, వాహకం అంటే అర్థం ఏంటంటే ఒక మనిషిలో ఉన్నటువంటి వ్యాధిని మరో మనిషికి వ్యాపింపజేసేది. అటువంటి దాన్నే వాహకము అంటారు. అటువంటి వాహకంగా డెంగ్యూ వైరస్కి లేదా డెంగ్యూ వ్యాధికి వాహకంగా ఏ జీవి పనికొస్తుందంటే ఏడిస్ ఈజిప్టై అనేటటువంటి దోమ. ఒక దోమ ఉంటుందన్నమాట. ఆ దోమ పేరు ఏం పేరంటే ఏడిస్ ఈజిప్టై. ఏడిస్ ఈజిప్టై అనేటటువంటి దోమ ఉంటుంది. ఆ ఏడిస్ ఈజిప్టై అనేటటువంటి దోమ వలన డెంగ్యూ వ్యాధి అనేది ఒక మనిషి నుంచి మరొక మనిషికి వ్యాపించబడుతూ ఉంటుందన్నమాట. సాధారణంగా మనిషికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే దగ్గు రావడం అండ్ విపరీతమైన జ్వరం రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా బ్లడ్ ప్లేట్లెట్స్ ఉంటాయి. ఆ బ్లడ్ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతుంటుంది అనమాట. అందువల్ల ప్రమాదం కలుగుతూ ఉంటుంది. అటువంటి వ్యాధిని డెంగ్యూ వ్యాధి అంటారు. అటువంటి డెంగ్యూ వ్యాధి మీద అవగాహన కలిగించడం కోసం, జాగ్రత్తలు పాటించే విధంగా చేయడం కోసమని ప్రతి సంవత్సరం కూడా నేషనల్ డెంగ్యూ డే అనేది మే 16వ తేదీన సాధారణంగా చేస్తూ ఉంటారు. ఇది 2010వ సంవత్సరం నుంచి కూడా ఈ నేషనల్ డెంగ్యూ డే అనే దాన్ని నిర్వహిస్తున్నారు అనమాట. మొట్టమొదట నేషనల్ డెంగ్యూ డే ఎప్పుడు నిర్వహించారండి? 2010వ సంవత్సరంలో నిర్వహించడం జరిగిందనమాట. దేనికోసం నిర్వహించారంటే డెంగ్యూ వ్యాధి మీద అవగాహన కలిగించడం కోసం నిర్వహించడం జరిగింది. అయితే 2025లో ఇప్పుడు నిర్వహిస్తున్నాం. 2025 మే 16వ తేదీన నేషనల్ డెంగ్యూ డే నిర్వహిస్తున్నాం. ఈ నేషనల్ డెంగ్యూ డే 2025 మే 16వ తేదీన నిర్వహించినటువంటి 2025 నేషనల్ డెంగ్యూ డే యొక్క థీమ్ ఏంటి? ఒక డే చెప్పామంటే తప్పనిసరిగా దాని థీమ్ కూడా మనం మాట్లాడుకోవాలి. దాని థీమ్ ఏంటి అంటే యాక్ట్ ఎర్లీ, స్టాప్ డెంగ్యూ అండ్ క్లీన్ ఎన్వైరన్మెంట్ హెల్దీ లైఫ్. క్లీన్ ఎన్వైరన్మెంట్ హెల్దీ లైఫ్ ఇది దీనికి సంబంధించినటువంటి థీమ్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేషనల్ డెంగ్యూ డే ఇప్పుడు జరుగుతోంది, ఈ నెలలోనే జరుగుతుంది. మనకి ఎగ్జామ్ నెక్స్ట్ మంత్లో ఉంది. అందువల్ల తప్పనిసరిగా ఎగ్జామ్లో దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. 2025 మే 16 నిర్వహించబడినటువంటి 2025 నేషనల్ డెంగ్యూ డే యొక్క థీమ్ ఏంటి అంటే యాక్ట్ ఎర్లీ, స్టాప్ డెంగ్యూ, క్లీన్ ఎన్వైరన్మెంట్ హెల్దీ లైఫ్ అనేది నేషనల్ డెంగ్యూ డే యొక్క థీమ్ అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విశేషాలు. నెక్స్ట్ మరొకటి చూద్దాం. దాని పేరు ఏం పేరంటే నివేశిక్ శిబిర్. ఈ నివేశిక్ శిబిర్ అనే దాన్ని ఇటీవల నివేశిక్ శిబిర్ అనేటటువంటి దాన్ని అనే కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు అని అడుగుతాడు. ఆర్బీఐ, నాబార్డా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, IEPFA అండ్ సిబియా, నీతి ఆయోగ ఇలా డిఫరెంట్గా ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నివేశిక్ శిబిర్ అనే దాన్ని ఎవరు నిర్వహించారంటే ఈ IEPFA అండ్ సిబి ఈ సంస్థలు రెండూ కలిపి, ఇప్పుడు సి ఆన్సర్ ఉంది కదండి, ఈ రెండు సంస్థలు కలిపి నివేశిక్ శిబిర్ అనే దాన్ని ప్రారంభించారు. ఇందుకే IEPFA అంటే అర్థం ఏంటి, సెబీ అంటే అర్థం ఏంటి? మీకు కొంతమందికి సెబీ గురించి తెలిసే ఉంటుంది, కానీ IEPFA గురించి కొంచెం తక్కువ తెలుస్తుంది. IEPFA అంటే అర్థం ఏంటంటే ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ. ఈ I అంటే ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ అనే దాన్ని IEPFA అని పిలుస్తారు. ఇక్కడ ఏం జరుగుతుంటుందంటే IEPFA ఏం పని చేస్తుంటుందంటే ఎవరైతే ఇన్వెస్టర్ ఉంటారో అంటే పెట్టుబడులు పెడుతూ ఉంటారో, అంటే మన చూడండి షేర్లో పెట్టుబడి పెడతారు కదండి, అటువంటి షేర్లో పెట్టుబడి పెడుతున్న వాడికి జాగ్రత్తలు పాటించడం, వారి యొక్క భద్రతకి చర్యలు తీసుకోవడం, అలాంటి దానికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి సంస్థని IEPFA అంటారు. IEPFA అంటే ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ అని అంటారు. అలాగే సెబీ అంటే అర్థం ఏంటంటే మనకు తెలుసు, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్, ఎటువంటి ఆర్థిక అవకతవకలు కూడా ఈ పెట్టుబడుల్లోనూ అంటే లాభాలు అంటే వాటిని డివిడెండ్స్ అంటారు, ఆ డివిడెండ్స్లోని ఎటువంటి అవకతవకలు జరగకుండా చూడడం కోసమని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి చట్టబద్ధ సంస్థే సెబీ. సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ విధంగా ఏర్పాటు చేయబడినటువంటి ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈ రెండు కలిపి సంయుక్తంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించాయి. ఆ కార్యక్రమం పేరే నివేశిక్ శిబిర్. ఓకేనండి, ఇది విషయం.
అయితే నివేశక శిబిర్ అనే దాన్ని దేనికోసం ఏర్పాటు చేశారు, ఏ లక్ష్యంతో ఏర్పాటు చేశారు, లక్ష్యం వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఫర్ దాట్, లక్ష్యం ఏంటి, ఏ లక్ష్యంతో ఏర్పాటు చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ అనేకమైనటువంటి షేర్స్ ఉంటాయి, అనేక మంది యొక్క షేర్స్ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి వచ్చినటువంటి లాభాలు అంటే డివిడెండ్స్ ఉంటాయి. ఈ షేర్స్ డివిడెండ్స్ అనేవి కొన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు జరుగుతున్నాయి. ఈ వీటిలో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ షేర్లని డివిడెండ్స్ని కొంతమంది క్లెయిమ్ చేయరు, అసలు వచ్చిన డివిడెండ్ని కూడా క్లెయిమ్ చేయరు. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వారు క్లెయిమ్ చేయరు. క్లెయిమ్ చేయకపోవడం వలన వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోతారు, అది మూలన పడిపోతుంది, వాళ్ళకి ఎవరు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరూ క్లెయిమ్ చేయనటువంటి షేర్స్ అండ్ డివిడెండ్స్ ఉన్నప్పుడు ఎవరైనా పెట్టుబడిదారులు దాన్ని క్లెయిమ్ చేసుకొని ఇవి మావే అని నిరూపించుకొని వాటిని పొందేటటువంటి అవకాశం కల్పించడం కోసమని నివేశక శిబిర్ అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఐఈపిఎఫ్ఏ అండ్ సెబీ సంస్థలు రెండు కలిపి ప్రారంభించడం జరిగిందనమాట. ఓకేనండి. దాని లక్ష్యం ఏంటంటే ఎవరూ క్లెయిమ్ చేయనటువంటి షేర్లు డివిడెంట్లని ఎవరైనా కానీ, ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ఆ ఇన్వెస్టర్స్ ఎవరైనా కానీ క్లెయిమ్ చేసుకొని అవి మావే అని చెప్పుకొని దాన్ని తీసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించడం కోసమని ప్రత్యేకంగా నివేశక శిబిర్ అనేటువంటి కార్యక్రమాన్ని ఐఈపిఎఫ్ఏ అండ్ సెబీ సంస్థలు ప్రారంభించడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశం. ఇప్పుడు మనం ఈ ఐఈపిఎఫ్ఏ అనేది సెబీ అనేది వార్తలోకి వచ్చింది. అందువల్ల ఐఈపిఎఫ్ఏ అంటే అర్థం ఏంటి, సెబీ అంటే అర్థం ఏంటి అనే వాటి గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు. ఏంటి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఐఈపిఎఫ్ఏ అంటే ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ. ఇన్వెస్టర్ తెలుగులోనే రాస్తానండి, ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ. ఇది దీని పూర్తి పేరు. ఐఈపిఎఫ్ఏ పూర్తి పేరు ఏంటి అంటే ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ. ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ అనేది ఐఈపిఎఫ్ఏ యొక్క పూర్తి పేరు. అది ఏం చేస్తుంటుంది, పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఆ పెట్టుబడిదారులకి అవేర్నెస్ కలిగిస్తూ ఉంటుంది, అవగాహన కలిగిస్తూ ఉంటుంది, వారి భద్రత కోసం కొన్ని కార్యక్రమాలు చేపడుతుంటుంది అనమాట. దానికోసం ప్రత్యేకంగా కంపెనీస్ యాక్ట్ అని మన పార్లమెంట్ చేసింది, కంపెనీ చట్టము అంటారు. కంపెనీ చట్టము, ఈ కంపెనీ చట్టం 2013, ఈ కంపెనీ చట్టం 2013లోని సెక్షన్ 125 ప్రకారం ఈ ఐఈపిఎఫ్ఏ అనేటువంటి సంస్థని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఎప్పుడు అంటే 2016లో ఐఈపిఎఫ్ఏ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ ఐఈపిఎఫ్ఏ యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ అనేవి న్యూఢిల్లీలో ఉందన్నమాట. ఓకే, అంతేకాకుండా దీనికి ప్రస్తుతం సిఇఓగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అనితా షా ఆకెళ్ళా గారు సిఇఓగా పనిచేస్తున్నారు. ఇది ఐఈపిఎఫ్ఏకి సంబంధించినటువంటి ప్రధానమైన క్వశ్చన్స్. ఇప్పుడు సెబీ గురించి చూద్దాం. సెబీ అనేది అర్థం ఏంటి అంటే సెబీ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సెబీ యొక్క అర్థం ఏంటి అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనే దాన్ని సెబీ అంటారు. ఈ చట్టబద్ధమైనటువంటి ఈ సంస్థగా దీన్ని 1992లో చట్టబద్ధంగా ఏర్పాటు చేయడం జరిగింది. చట్టబద్ధంగా కాకుండా ముందుగానే ఏర్పాటు చేశారు, కానీ పార్లమెంట్ చట్టం ప్రకారం మాత్రం 92లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రస్తుతం చైర్మన్ కింద తుహిన్ కాంత పాండే ఈయన పనిచేస్తున్నారు అనమాట. తుహిన్ కాంత పాండే గారు ప్రధానంగా చైర్మన్గా, సెబీ యొక్క చైర్మన్గా. క్వశ్చన్ అలాగే అడుగుతాడు, సెబీ చైర్మన్ క్రింది వారిలో సెబీ చైర్మన్ గుర్తించండి అంటాడు. సెబీ చైర్మన్ ఎవరండి? తుహిన్ కాంత పాండే. ఇప్పుడు ఈ సెబీకి హెడ్ క్వార్టర్ అనేది ఎక్కడ ఉందంటే ముంబైలో ఉందన్నమాట. ముంబైలో సెబీ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన విశేషాలు. మరొక ప్రధాన అంశం చూద్దాం. అదేంటి అంటే 2025 వరల్డ్ మోస్ట్ వాల్యుబుల్ గ్లోబల్ బ్రాండ్స్. 2025లో ప్రపంచంలో అత్యంత విలువైనటువంటి బ్రాండ్లు. ఈ విలువైన బ్రాండ్లలో మొట్టమొదటి టాప్ 100 పొజిషన్లో ఎన్ని భారతీయ కంపెనీలు నిలిచాయి అని క్వశ్చన్ అడుగుతాడు. ఎన్ని భారతీయ కంపెనీలు నిలిచాయంటే 4 భారతీయ కంపెనీలు నిలిచాయండి. 4. ఆ 4 ఏంటంటే తెలుసా అండి? టీసీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్,
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS ఒకటి, అలాగే హెచ్డిఎఫ్సి మనకు తెలుసు కదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, అలాగే మన ఎయిర్టెల్ సంస్థ ఒకటి, అలాగే ఇన్ఫోసిస్ ఈ 4 సంస్థలు కూడా 2025 వరల్డ్ మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్స్లో ప్రపంచంలోనే అతి పెద్దవైనటువంటి 100 స్థానాలు పొందినటువంటి టాప్ బ్రాండ్లలో 100 బ్రాండ్లలో భారతీయ కంపెనీలు 4 నిలిచాయి అనమాట. ఆ 4 TCS, హెచ్డిఎఫ్సి, ఎయిర్టెల్, ఇన్ఫోసిస్. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే అసలు ఇంతకీ వరల్డ్ మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్స్ అనే వాటిని ప్రతి సంవత్సరం ఎవరు ఏర్పాటు చేస్తారు, ఎవరు ఈ రిపోర్ట్ని విడుదల చేస్తుంటారు ప్రతి సంవత్సరం ఎవరంటే ఒక సంస్థ ఉందండి. ఆ సంస్థ పేరు ఏం పేరంటే కాంతార్ బ్రాంచ్ అనేటటువంటి ఒక సంస్థ ఉంది. ఆ కాంతార్ బ్రాంచ్ అనేటటువంటి సంస్థ ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైనటువంటి చాలా వాల్యుబుల్ అయినటువంటి సంస్థని గుర్తించి వాటికి ర్యాంకింగ్స్ ఇస్తుంది. ఆ ర్యాంకింగ్స్ని వరల్డ్ మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్స్ అని పిలుస్తూ ఉంటారు అనమాట. అది 2025కి ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. దానిలో టాప్ 100లో 4 భారతీయ సంస్థలు నిలవడం జరిగింది అనమాట. అయితే ఇందుకు ఈ 2025 వరల్డ్ మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్స్లో మొట్టమొదటి స్థానం 1వ స్థానం, 2వ స్థానం, 3వ స్థానం, 4వ స్థానం, 5వ స్థానం, మొదటి 5 స్థానాలు గుర్తుంచుకుంటే చాలు. మొదటి 5 స్థానాలు గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా మన భారతదేశానికి చెందినటువంటి 4 సంస్థల యొక్క ర్యాంక్స్ కూడా గుర్తుంచుకోవాలి. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే 2025 వరల్డ్ మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్స్ టాప్ 100లో మొదటి 5 స్థానాలు గుర్తించినటువంటి మొదటి 5 స్థానాలు నిలిచినటువంటి సంస్థలు ఏవి అంటాడు. మొదటి స్థానంలో ఏది నిలిచిందంటే యాపిల్ సంస్థ. ప్రపంచవ్యాప్తంగానే అత్యంత విలువైనటువంటి సంస్థగా యాపిల్ సంస్థ నిలిచింది. దాని యొక్క వాల్యూ ఎంతటా $1.3 ట్రిలియన్ అట. 1.3 ట్రిలియన్ యూఎస్డి అంటే యూఎస్డి అంటే యుఎస్ డాలర్స్ అనమాట. యుఎస్ డాలర్స్ అంటే 1.3 ట్రిలియన్ గా యాపిల్ సంస్థ యొక్క విలువని ఈ సంస్థ పేర్కొంది. అలాగే దాని తర్వాత 2వ స్థానంలో గూగుల్ నిలిచింది. గూగుల్ సంస్థ ఉంది కదండి, గూగుల్ సంస్థ. ఈ గూగుల్ సంస్థ యొక్క విలువ ఎంత అంటే 944 బిలియన్ల వాల్యూగా గూగుల్ సంస్థ నిలిచిందనమాట. 3వ సంస్థగా మైక్రోసాఫ్ట్ నిలిచింది. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి మీరు. మైక్రోసాఫ్ట్ వాల్యూ ఎంత అంటే 884 బిలియన్స్గా నిలిచింది. అలాగే 4వది అమెజాన్ సంస్థ. అమెజాన్ సంస్థ 866 బిలియన్ అట. అలాగే 5వది నివిడియా. ఈ నివిడియా అనే సంస్థ $509 బిలియన్ వాల్యూ కలిగి ఉండి ప్రపంచంలోనే వరల్డ్ మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్స్లో 5వ స్థానంలో నిలవడం జరిగిందనమాట. ఈ విధంగా 2025 వరల్డ్ మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్స్ అనే వాటిలో మొదటి 5 స్థానాలు నిలిచినటువంటి కంపెనీలు ఏవి అంటే ప్రపంచ కంపెనీలు ఏవి అంటే మొదటి స్థానంలో యాపిల్ నిలిచింది, 2వ స్థానంలో గూగుల్ నిలిచింది, 3వ స్థానంలో మైక్రోసాఫ్ట్ నిలిచింది, 4వ స్థానంలో అమెజాన్ నిలిచింది, 5వ స్థానంలో నివిడియా నిలిచింది అనమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రపంచ ర్యాంకింగ్స్. అయితే ప్రపంచ ర్యాంకింగ్స్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం మన భారతదేశానికి చెందినటువంటి 4 సంస్థలు కూడా దీనిలో నిలిచి అన్నాం. 4 సంస్థలు దీనిలో క్వశ్చన్ కూడా ఇచ్చాం. ఈ 4 సంస్థలు ఏంటండి? మొదటిది TCS అన్నాం, అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. 2025 వరల్డ్ మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్స్లో TCS సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ర్యాంకులో నిలిచింది అంటే 45వ ర్యాంకులో నిలిచిందండి. 45th ర్యాంక్. ఎంతో ర్యాంక్ అండి? 45వ ర్యాంక్. ఇదే టాప్ మోస్ట్ ర్యాంక్ అనమాట. ఇదే టాప్ మోస్ట్ ర్యాంక్. భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీల్లో, భారతదేశానికి చెందినటువంటి కంపెనీల్లో అత్యంత ఉన్నత స్థానాన్ని నిలిచినటువంటి కంపెనీ ఏదంటే TCS. దీనిలో 2025 వరల్డ్ మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్స్లో. ఓకేనా? TCS సంస్థ 45వ ర్యాంకులో నిలిచింది. దీని యొక్క వాల్యూ ఎంతటా $57 బిలియన్. $57 బిలియన్ అనమాట. ఓకే, అది TCS సంస్థ నుంచి. నెక్స్ట్ సంస్థ పేరేంటి? HDFC బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది 56వ స్థానంలో నిలిచిందటండి. 56వ స్థానం. దీని వాల్యూ 44 బిలియన్లుగా ఉందట. 44 బిలియన్స్.
దాని తర్వాత నిలిచినటువంటి భారతదేశ సంస్థ ఏదంటే ఎయిర్టెల్. ఎయిర్టెల్ సంస్థ ఏ ర్యాంక్ సాధించింది అంటే 66వ ర్యాంక్ సాధించింది. దీని యొక్క విలువ $37 బిలియన్. అలాగే నాలుగవ భారతీయ సంస్థ ఏది అంటే ఇన్ఫోసిస్. ఈ ఇన్ఫోసిస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అత్యంత మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్స్లో 73వ స్థానంలో నిలిచింది. $33 బిలియన్ వాల్యూ కలిగి. ఓకే, ఈ విధంగా టీసీఎస్ సంస్థ 45వ స్థానంలో నిలిచింది. హెచ్డిఎఫ్సి సంస్థ 56వ స్థానంలో నిలిచింది. ఎయిర్టెల్ సంస్థ 66వ స్థానంలో నిలిచింది. ఇన్ఫోసిస్ సంస్థ 73వ స్థానంలో నిలిచింది. ఈ విధంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంటే మోస్ట్ వాల్యుబుల్ కంపెనీస్లో ప్రధానమైన కంపెనీస్గా మన భారతీయ కంపెనీలు అంటే 100 లోపు ర్యాంక్ వచ్చినటువంటి సంస్థలు 4 భారతీయ సంస్థలు రావడం జరిగిందనమాట. ఓకే అండి, ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశం. నెక్స్ట్ మరొక అంశం చెప్తా. అదేంటంటే తీస్తా ప్రహార్ మిలిటరీ ఎక్సైజ్ అనేది ఈరోజు అస్సాంలో వెస్ట్ బెంగాల్లోని తీస్తా ప్రాంతంలో మన ఆర్మీ వాళ్ళు నిర్వహించడం జరిగింది. భారత ఆర్మీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందనమాట. ఏంటంటే దాని పేరు ఏం పేరండి? తీస్తా ప్రహార్ మిలిటరీ ఎక్సైజ్. ఇది చాలా అంటే దేనికోసం నిర్వహించారంటే భారతదేశం యొక్క ప్రమాదం అనేది చుట్టుపక్కల ఎక్కువగా పెరిగిపోతుంది. ఒక పక్క పాకిస్తాన్ మనల్ని ఇబ్బంది పెడుతుంది, మరో పక్క బంగ్లాదేశ్ కూడా మనకి శత్రు దేశంగా తయారవుతోంది, మరో పక్క చైనా అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనకు నిలుస్తోంది. అందువల్ల అటువంటి పరిస్థితుల్లో మన భారతదేశం యొక్క సర్వసన్నద్ధత ఎల్లప్పుడూ కూడా అత్యంత అంటే విజిలెన్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండడం కోసమని ప్రత్యేకంగా మన ఇండియన్ ఆర్మీ, మన భారత ఆర్మీ వాళ్ళు ఈ తీస్తా ప్రహార్ మిలిటరీ ఎక్సైజ్ అనే దాన్ని నిర్వహించడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఇచ్చాము. తీస్తా ప్రహార్ మిలిటరీ ఎక్సైజ్ను ఎవరు నిర్వహించారు అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్సా, నేవీయా, ఆర్మీయా, ఎన్ఎస్జీయా అని ప్రత్యేకంగా ఇచ్చామన్నమాట. దాని ఆన్సర్ ఏంటి అంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళే తీస్తా ప్రహార్ మిలిటరీ ఎక్సైజ్ని నిర్వహించుకోవడం జరిగిందనమాట. ఎక్కడ నిర్వహించారు తీస్తా ప్రహార్ని? వెస్ట్ బెంగాల్లో నిర్వహించడం జరిగింది. ఏ ఉద్దేశంతో నిర్వహించారు? సిబ్బంది యొక్క సన్నద్ధతను పరీక్షించడం కోసం. అంటే ఎవరైతే ఆర్మీ పర్సనల్ ఉంటారో వారి యొక్క సన్నద్ధతను పరిశీలించడం కోసమని, సన్నద్ధత అంటే రెడీనెస్, దాన్ని నిర్వహించుకోవడం కోసం, దాన్ని పరీక్షించడం కోసమని తీస్తా ప్రహార్ మిలిటరీ ఎక్సైజ్ అనే దాన్ని మన ఆర్మీ చేపట్టడం జరిగింది. ప్రస్తుతం చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరండి? జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు ప్రస్తుతం చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఉన్నారు. అంతే ఇంకో విషయం ఏంటంటే మన ఇండియన్ ఆర్మీ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఎక్కడున్నాయి అంటే న్యూఢిల్లీలో ఉందండి. న్యూఢిల్లీలోనే హెడ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విశేషాలు. ఈరోజు మనం ప్రధానమైనటువంటి కొన్ని విశేషాలు మనం మాట్లాడుకున్నాం. ఏంటంటే మాట్లాడుకున్నాం జడల బర్రె యాక్ లేదా జడల బర్రె యొక్క జీనోమ్ని రూపొందించింది మన భారతదేశం అనేది మాట్లాడుకున్నాం. అలాగే నేషనల్ డెంగ్యూ డే గురించి మాట్లాడుకున్నాం. అలాగే నివేసిక్ శిబిర్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే 2025లో వరల్డ్ మోస్ట్ వాల్యుబుల్ గ్లోబల్ బ్రాండ్స్ గురించి మాట్లాడుకున్నాం. దానిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వేరు సంస్థల గురించి మాట్లాడుకున్నాం. అంటే మొదటి 5 స్థానాలు పొందినటువంటి అంటే 2025 వరల్డ్ మోస్ట్ వాల్యుబుల్ గ్లోబల్ బ్రాండ్స్లో మొదటి 5 స్థానాల గురించి మాట్లాడుకున్నాం. అలాగే మన భారతదేశానికి చెందినటువంటి సంస్థలనే మాట్లాడుకున్నాం. ఈ విధంగా అంతేకాకుండా తీస్తా ప్రహార్ మిలిటరీ ఎక్సైజ్ గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లోను అండ్ జనరల్ స్టడీస్లో కూడా మీకు చాలా ఉపయోగపడుతుంటాయి. మీరు ఏపీ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా, ఏపీ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నా, ఏపీ కోర్టు జాబ్స్ ప్రిపేర్ అవుతున్నా, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, లెక్చరర్స్ జాబ్ ప్రిపేర్ అవుతున్నా, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్. ఈ విధంగా ప్రతిరోజుకు సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్తో మనం 6 నెలల బుక్ను రిలీజ్ చేయడం జరిగింది. మన గాంధీవం యాప్లో రిలీజ్ చేయడం జరిగింది. మీరు కావాలనుకుంటే మీరు ఎవరైనా ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే యాప్లో అంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి GANDEEVAM గాంధీవం అని టైప్ చేస్తే మన గాంధీవం యాప్ డౌన్లోడ్ అవుతుంది. లేదనుకుంటే నేను లింక్ కూడా ఇస్తాను. మన ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకోండి. దానిలో టెస్ట్ సిరీస్లు ఉంటాయి, వీడియో కోర్సెస్ ఉంటాయి అండ్ పీడిఎఫ్స్ ఉంటాయి. అన్నీ కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి. తప్పనిసరిగా వాటిని వినియోగించుకొని అత్యంత వేగంగా అత్యంత మంచి ఉద్యోగాలు మీరు సంపాదించాలని నేను కోరుకుంటున్నాను. మిత్రులను నాదొక చిన్న విన్నపం. అదేంటి అంటే మన ఏకలవ్య వీడియోస్ చాలా తక్కువ మందికి మాత్రమే చేరుతున్నాయి. దానికి కారణం ఏంటంటే
లైక్స్ కానీ కామెంట్స్ కానీ ఎక్కువగా లేకపోవడం వల్ల మన బూస్టింగ్ అవ్వట్లేదు. అందులో దయచేసి మీ అందరూ కూడా తప్పనిసరిగా లైక్ చేయండి వీడియోని, అలాగే కామెంట్ చేయండి. నేను ఒక క్వశ్చన్ కూడా మీకు ఇస్తున్నాను. ఆ క్వశ్చన్ అంటే దేనికంటే నేషనల్ డెంగ్యూ డేని ఎప్పుడు నిర్వహిస్తారు, దానికి సంబంధించినటువంటి ఆన్సర్ని కూడా కామెంట్ రూపంలో పెట్టండి. నేషనల్ డెంగ్యూ డేని ఎప్పుడు నిర్వహిస్తారు అనే దాన్ని ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాకుండా ఈ వీడియోస్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఎవరైనా ఇంకా ఏకలవ్య కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో మాకు కూడా బూస్టింగ్ వస్తుంది కాబట్టి మాకు కూడా చాలా ఉపయోగపడుతుంటుంది. ఆ విధంగా మీరు చేస్తారని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. తప్పనిసరిగా ఆ విధంగా చేయండి. నెక్స్ట్ రేపు మరిన్ని ఎక్కువ విశేషాలతో మీ ముందు మళ్ళీ ఇంకోసారి ఉంటాను. 7 గంటలకు మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ రోజుకి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.